ఇదైతే స్ట్రాబెర్రీ జెల్లీ అండి. ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడైతే జెల్లీ తయారు చేసుకుందాం. ఇప్పుడు బాక్స్ ఓపెన్ చేయగానే ఇలా ఒక ప్యాకెట్ ఉందండి. తర్వాత డోరోమాన్ స్టిక్కరు. ఈ పొడిని ఒక గిన్నెలో ఇలా వేసుకొని లుండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. తర్వాత చిన్న ప్యాకెట్ గూడా కలిపే దీంట్లోనే కలుపుకోవాలండి. బాగా కలుపుకోవాలి. 2 కలిసేటట్టు బాగా కలుపుకొని, ఒక గ్లాసు మీడియం గ్లాసు నీళ్లు వేడిగా వేడిగా ఉన్నప్పుడే దీంట్లో వేసుకోవాలండి. బాగా మరుగుతున్న నీళ్ళే వేసుకోవాలండి. చల్లారిన నీళ్ళు వేస్తే సెట్ అవ్వదు. బాగా వేడి వేడి ఉన్నప్పుడే నీళ్లు వేసేసి బాగా కలుపుకొని, ఫ్యాన్ కింద 15 నిమిషాలు పెట్టేస్తే చల్లారాక జెల్లీ మాత్రం రెడీ అయిపోద్ది. చాలా ఈజీ ప్రాసెస్. ఎవరైనా వంట రాని వాళ్ళు గూడా చేసేసుకోవచ్చండి. అంత ఈజీ అండి. టేస్ట్ కూడా బావుందండి. దీంట్లో అయితే పైనాపిల్, ఇంకా ఆరెంజ్ ఫ్లేవర్స్ ఉన్నాయండి. 2 ఫ్లేవర్సు. ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవరు. రూ. 55 మాత్రమే అండి. సూపర్ మార్కెట్‌లో ఎక్కడైనా దొరకద్ది. ఒకసారి అందరూ ట్రై చేయండి. చూడండి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ గిన్నెలో వేసుకుంటే, ఆ షేప్ జెల్లీ అయితే రెడీ అయిపోద్ది. టేస్ట్ బాగుందండి. ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే స్ట్రాబెర్రీ జెల్లీ అయితే తినేస్తున్నానండి. చాలా బావుంది. చూడండి నాకైతే ఇష్టమండి జెల్లీ అంటే. ఎవరెవరికి జెల్లీ ఇష్టమో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.